రాహుల్ గాంధీని వెంటనే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యని వక్రీకరించి చెప్పడంలో కూడా సిద్ధహస్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరు ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి కుర్చీ పోయినందుకు బాధపడుతూ అనేక రకాలుగా వాళ్ళు ఆలోచించి ఏదో ఒకటి చెప్పాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి అది ఎవరు ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలకి లాగాలనుకుంటున్నాడు. అలాంటి రాహుల్ గాంధీని వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం మరియు పుష్పాంజలి ఘటించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. దీనికి యొక్క ప్రధాన కారణం పార్లమెంటులో గత వారం చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని ఉద్దేశించి మీరు పదే డాక్టర్ అంబేద్కర్ గారిని ప్రస్తావించే బదులు ఆ యొక్క దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గలోక ప్రాప్తి అయినా ఉంటుందని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ యొక్క వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా వ్యతిరేక భావన లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు యొక్క డాక్టర్ అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సిగ్గు లేని విధంగా నీచంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని గురించి. నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఇవాళ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టానంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి చాలా స్పష్టంగా వారు చాలా స్పష్టంగా చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఈ మాట చెప్పలేదు. భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈ రాహుల్ గాంధీకి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.